బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం కుటుంబాలకు ఎంపీ కేశినేని శివనాథ్ రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. రంజాన్, దసరా, క్రిస్మస్ ఏ పండుగైనా సరే కుల మతాలకు అతీతంగా జరుగుతాయన్నారు. తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని జనసేన జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి బీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎంపీ లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరై పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సూచనలు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని గ్యాస్ ఏజెన్సీలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గోడౌన్లో ఉన్న సిలిండర్లు, బుకింగ్ వివరాలు, సరఫరాలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా కొండపి హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ను తహసీల్దార్ శీలం శ్రీనివాసరావు తనిఖీ చేశారు. స్టాక్ ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల గురించి సిబ్బందిని ప్రశ్నించగా పొంతల్లేని సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లాలో పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు పరీక్ష విజయవంతంగా పూర్తయింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని సాయి కృప ప్రైవేట్ హాస్పిటల్ ను సీజ్ చేశారు. ఓ మైనర్ బాలికకు అబార్షన్ చేశారని పోలీసులు విచారణలో తేలడంతో సీజ్ చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవికుమార్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సిపిఐ ఆధ్వర్యంలో గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్ల, సర్పంచ్లు, వార్డు సభ్యులకు 2 రోజుల శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ హరిగోపాల్ కోదట్రామ్ హాజరయ్యారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మి ఇన్స్టాగ్రామ్ ద్వారా 24 లక్షలు మోసపోయాడు చీరాలకు చెందిన వ్యక్తి. సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని హన్మాజీపేట్ శివార్లో పులి కలయబరం కలకలం రేపింది. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులి విద్యుత్ షాక్తో మృతి చెందిందా లేదా ఎవరైనా చంపారా అనే కోణంలో విచారణ చేపట్టారు.